ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు సభలు జరగనున్నా కూడా ఆయన గారి లేని సభలే లేదు. పెద్దలు గౌరవనీయులు అన్నగారంటి శ్రీ మండలి పుత్రుల గారికి మరియు ఈరోజు ఇందాక అన్నగారికి చెప్పలేదు, నేను అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్లో కూడా నా మాతృభాష అయిన తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసుకున్నాను. దానికి ముఖ్య కారణం చెప్పట్లు కానివ్వండి, మీ అభిమాన కృతజ్ఞతని పెద్దలు గౌరవనీయులు సుప్రీంకోర్టు న్యాయవాది గారు పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు వారి యొక్క స్ఫూర్తితోనే నేను రోజు పార్లమెంట్ నేను తెలుగులో ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీ మహానగరంలో ప్రధాన న్యాయమూర్తిగా అయినటువంటి ఒక భార్యాభర్తల సమస్యలు వస్తే ఆయన ఆ స్థానంలోనే కూర్చొని తెలుగులోనే భార్యాభర్తలకి మాట్లాడి తెలుగులోనే తీర్పు చెప్పిన ఘనత ఆయనది. కాబట్టి ఈరోజు ఆయన వస్తారన్నప్పుడే నేను తప్పకుండా దీనికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకొని వేదిక పైన ఆచరణటువంటి పెద్దలు శాసనసభ్యులు సుజనా చౌదరి గారికి మరియు ఆచార్య యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, శ్రీమతి శైలజా కిరణ్ గారికి మరియు వేదిక పైన ఆశించే పెద్దలందరి పేరు నాకు తెలియదు, కానీ అందరికీ నా యొక్క మొదటి ధన్యవాదాలు తెలియజేసుకొని ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ యొక్క కార్యక్రమం వెళ్ళినా కూడా నేను మొట్టమొదట సభకు నమస్కారం అంటాను. అది నా యొక్క ఒంట్లో భాగం. కానీ ఈరోజు అరోగ్లో మొదట చెప్పాను నేను. ఇది ఒక రకంగా చాలా బాధకరం. మా రాష్ట్రంలో నేను తెలుగు మాట్లాడతా, రాజకీయంగా ఏ యొక్క ప్రాంతీయ భాష నాయకుడు అయినా కూడా నేను ఆ యొక్క మొదటి ప్రసంగం తెలుగులోనే ఉంటుంది. కానీ ఇక్కడ నేను తెలుగు తమిళలో చెప్పాల్సిన దుస్థితి దయచేసి పెద్దలు తప్పుగా తెలుసుకోకపోతే అది మీనింగ్, దయచేసి ఎవరో తప్పుగా తెలుసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని తెలుగు ప్రజల్ని అక్కడ కొన్ని దుష్ట రాజకీయ నాయకులు, దుష్ట రాజకీయ శక్తులు మమ్మల్ని వందేరి అని పిలుస్తారు. వందేరిగలు అంటారు. వందేరిగలు అంటే మీరు పొరుగు ప్రాంతానికి చేరిన వారని. కారణం ఎందుకంటే ఈ దృష్టి మేము వెళ్ళామంటే ఇక్కడ ఒక రకంగా నేను ఆ యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకురావాలని కూడా నాకు తెలియదు. కానీ ఇందాక మన పెద్దలు మండలి పుత్రులు చెప్పారు, సెంబులి మానాట్లో క్లాసికల్ లాంగ్వేజ్ తమిళకి ఇస్తే కీర్తి శేషులు మన్మోహన్ సింగ్ గారికి వెళ్తే మనకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ ఇచ్చారని చెప్పింది. చెప్పిన ధన్యవాదాలు. కానీ క్లాసికల్ లాంగ్వేజ్ మీరు తీసుకున్నారు, కానీ క్లాసికల్ తెలుగు భాషకి జరిగింది ఏమనంటే నాకు కనబడినప్పుడు శూన్యం. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో, 1 రూపాయి 2 రూపాయలు 10 కోట్లు కాదండి, 100 కోట్లతో ఈరోజు గ్రంథాలయం నిర్మించబడింది. 100 కోట్లతో గ్రంథాలయం, అన్ని పుస్తకాలు కూడా అక్కడ ఉన్నాయి. మహా పండితులు కవులంతా మీరు ఎక్కడ ఉన్నారు. కానీ ఇలాంటి కవులు మీరు ఆచరించిన రచయితల్ని ఎంతవరకు ఈ రాష్ట్రం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందో తెలియదు. కానీ మా రాష్ట్రంలో అయితే, తమిళ రాష్ట్రంలో అయితే తమిళ ముఖ్యమంత్రులు ఈ కవులను గౌరవించే విధంగా వాళ్ళ భాషని
అభివృద్ధి చెందే విధంగా కవులు మంచి రచయితల్ని ఎన్నుకొచ్చే విధంగా ఈ రోజైతే మనకు చాలా మంది 50 ఏళ్ల పైబడి ఉన్నాం, కానీ 50 ఏళ్ల కిందున్న యువకులకి భాషను కాపాడుకునే విధంగా జిల్లాలో కూడా వాళ్ళ రచయితల పోటీలు పిలుస్తారు. ఉత్తమ రచయితలు యువకులను ఎన్నుకుంటారు, వాళ్ళకి నగదు బహుమతి ఇస్తారు. అదేవిధంగా అంతేకాకుండా మంచి రచయిత అయితే గవర్నమెంట్ వాళ్ళ సొంత డబ్బుతో దాన్ని ప్రచారం చేస్తే నిల్వ చేసుకుంటారు. ఇది తమిళనాడులో. కానీ కర్ణాటకలో తీసుకెళ్ళైతే అక్కడ కూడా వాళ్ళు రచయితల్ని పోషించే విధంగా ఇంతకైనా గొప్పగా చెప్పుకోవాలంటే వాళ్ళకి కర్ణాటక రాజ్యోత్సవం అని చెప్పి నవంబర్ 1వ తారీఖు వాళ్ళకి కర్ణాటక ఆవిర్భావమైందంటే ఆ రోజు నుంచి 30 రోజులు కంటిన్యూస్ 1వ తేదీ నుంచి 35 నవంబర్ మొత్తం కూడా యావత్ కర్ణాటక అంతా కూడా వాళ్ళు రాజ్యోత్సవం జరుపుకుంటారు. కానీ ఇక్కడ మనం ఏం జరుపుకుంటాం ఎట్లా అని చెప్పి రాజకీయం కాదు, ఎందుకంటే గౌరవం ఇష్టమంటే ఇది చెప్పాలో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పెద్దగా ఫ్యాక్షన్ అయిపోయింది, మన ఇంట్లో అమ్మా నాన్నని మనము పంచుకోవడం.